మన పేరెంట్స్ చాలాసార్లు మనల్ని చూసి మురిసిపోయి, మన చిన్నప్పుడు ఇన్సిడెంట్స్ అన్నీ గుర్తు తెచ్చుకొని, ఇలా వెళ్ళినా కూడా అప్పుడప్పుడు మనల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆఫ్‌కోర్స్ నాకు పెళ్ళయింది. సో, నేను అప్పుడప్పుడు ఇంటికెళ్తా కాబట్టి, నేను పడుకోను. బట్ నిద్రపోవడానికి ట్రై చేస్తున్నప్పుడు మామ్ కమ్స్ టు మీ ఇలా తల రాస్తూ దే విల్ రిమెంబర్ ద ఓల్డ్ డేస్ వేర్ నా చైల్డ్‌హుడ్ అంతా గుర్తు చేసుకుంటూ ఉంటారనమాట. అలా మురిసిపోతూ ఉంటుంటే మనకి లోపల లోపల ఒక ఆనందం, ఒక తెలియని ఫీలింగ్ ఉంటుంది కదా! సో, ఎప్పుడు చూడు నా సన్‌ని చూస్తారు మా నాన్న ఇంటికెళ్ళినప్పుడు. వాడు ఎంత అల్లరి చేస్తాడంటే అంత అల్లరి చేస్తాడు. ఓ నిమిషం కూడా కామ్‌గా ఉండడు. వాగుతూనే ఉంటాడు వసపిట్టలాగా. వాయిస్ ఆఫ్ వసపిట్టకి మేల్ వెర్షన్ అనమాట. చైల్డ్ వెర్షన్ అనమాట వీడు. అసలు వాగుతూనే ఉంటాడు. ఒక రోజులో ఒక పర్సన్ వాడి పక్కన ఉన్నాడు అనంటే మినిమమ్ ఒక 1000 టైమ్స్ వాడి పేరు పలకకుండా అయితే అస్సలుండడు. అలాగే మా నాన్న కూడా మా చెల్లి మెమరీస్ గుర్తు చేసుకుంటారు. నావి కూడా గుర్తు చేసుకుంటారు. సో, ఇలాగే ఒక ఇన్సిడెంట్ ఉంటుంది. ఎలా అంటే చిన్నప్పుడు మా చెల్లి 9 మంత్స్‌కి మాట్లాడేసిందంట. అంటే మాట్లాడడం స్టార్ట్ చేసింది. అదంతా ఒక టేప్ రికార్డర్‌లో రికార్డ్ చేసుకొని అప్పుడు అవే ఉండేవి కదా! దాచుకున్నారు. బట్ అది స్మాష్ అయిపోయింది. మనకి రేడియో అయితే ఉండేది కదా! అప్పటి వరకు కూడా మేము ఆ ఆడియో వింటూనే ఉన్నాము. మాకు తెలీదు ఇలా సీడీ అనేది ఒకటొస్తదని, ఆర్ఎల్స్ పెన్ డ్రైవ్స్ అనేవి ఒకటొస్తాయని మాకస్సలు తెలీదు. ఐడియా కూడా లేదు. ఆ రీల్ అంతా చెడిపోయి అది స్మాష్ అయిపోయింది. బట్ ఇది గనుక ఉండుంటే గైస్ మా చెల్లికి నిజంగా గిన్నెస్ రికార్డ్ వచ్చేదేమో. సో, షీ స్టార్టెడ్ స్పీకింగ్ ఎట్ 9 మంత్స్. చిన్న చిన్న వర్డ్స్. ఆ వర్డ్స్ కూడా నాకు ఇంకా గుర్తున్నాయి. నేను మాట్లాడేదాన్ని కాదనమాట అంతగా. సో, మా నాన్న అవి గుర్తు చేసుకుంటూ ఉంటారు. అండ్ నా కొడుకు మాట్లాడుతున్నప్పుడైతే, "నీకు క్వైట్ ఆపోజిట్ అమ్మ వాడు. నీకు అసలు క్వైట్ అంటే క్వైట్ ఆపోజిట్. అసలు నువ్వు మాట్లాడేదానివి కాదు. వీడు చూడమ్మా ఇలా మాట్లాడుతూనే ఉన్నాడు" అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఆ వర్డ్స్ ఏంటో చెప్పాలా? మా నాన్న జూ పార్క్ వెళ్దామా అని చెప్పేసంటే, నేను గూడా అనేదనమాట. ఆ తర్వాత జూ పార్క్‌లో పిట్టలు లేవు అని చెప్పేసి ఒక వర్డ్ ఉండేది. అవి ఇంకా నా చెవిలో ఉన్నాయి. దోస్ మెమరీస్.